రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపల్లెం దళితుల శిరోమండనం కేసులో సంచలన తీర్పు వెలువడింది. విశాఖ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు మరో 9 మందికి మొత్తం 9 మందికి 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానాను కోర్టు విధించింది. 1996 డిసెంబర్ 29న వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. 1994 ఎన్నికల్లో తోట త్రిమూర్తులు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఇండిపెండెంట్గా విజయం సాధించారు. ఆ సమయంలోనే కొందరు దళితులు ఆయనకు వ్యతిరేకంగా ఏజెంట్లుగా కూర్చున్నారు. అలా దళితులు ఏజెంట్లుగా కూర్చొని రిగ్గింగ్ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు, అడ్డుకున్నారు అన్న ఉద్దేశంతో తోట త్రిమూర్తులు కొందరు దళిత యువకులపై కోపం పెంచుకున్నారు అన్నది ఆరోపణ. అలా కోపం పెంచుకున్న తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సిమెంట్ స్తంభాలను ధ్వంసం చేశారంటూ కొందరు దళితులపైన కేసులు పెట్టించారు. ఆ కేసుల ఆధారంగా సదరు దళిత యువకుల్ని లొంగ తీసుకునేందుకు తోట త్రిమూర్తులు ప్రయత్నించారు అన్నది ఆరోపణ. అయితే దళితులు మాత్రం దానికి అంగీకరించలేదు, కేసును ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమయ్యారు. మేము ఎక్కడా సిమెంటు స్తంభాలని ధ్వంసం చేయలేదు, ఇది కావాలని రాజకీయంగా లొంగ తీసుకునేందుకు పెట్టిన కేసు మాత్రమే, దీన్ని మేము ఎదుర్కొంటామే కానీ లొంగబోమని చెప్పారు. అయితే ఇంతలో 1996 డిసెంబర్ 21న 10వ తరగతి చదువుతున్న ఒక దళిత యువకుడిని బంధించిన తోట త్రిమూర్తులు అనుచరులు అతడిని ఆ అబ్బాయిని దారుణంగా కొట్టి హింసించడంతో పాటు వాళ్ళని ఎవరైతే టార్గెట్ చేయాలనుకున్నారో ఆ 4 దళిత యువకులు వచ్చే వరకు ఈ దళిత అబ్బాయిని వదిలిపెట్టబోమంటూ అల్టిమేట్ జారీ చేయడంతో పాటు సదరు 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని బంధించారు. ఆ తర్వాత పంచాయతీ నడిచింది. దళితులు మాత్రం తోట త్రిమూర్తుల వర్గానికి లొంగిపోయేందుకు అంగీకరించలేదు. దాంతో ఆగ్రహించిన తోట త్రిమూర్తుల మనుషులు 5 దళిత యువకులకు గుండు కొట్టించారు. ఆ సమయంలో వారిని చిత్రహింసలకు గురిపెట్టారన్న అభియోగాలు కూడా నమోదయ్యాయి. కొందరికి 2 యువకులకి కనుబొమ్మల్ని కూడా గీకేశారు. ఈ వ్యవహారంలోనే కేసు నమోదైంది. కేసు నమోదైనప్పుడు అప్పట్లో తోట త్రిమూర్తులు 87 రోజుల పాటు ఈ కేసులో రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చారు. అయితే 1998లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తోట త్రిమూర్తులపై నమోదైన ఈ కేసును ఉపసంహరించుకుంటూ ప్రాసిక్యూషన్ లేకుండా చేస్తూ జీవోను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ దళిత సంఘాలు హైకోర్టును ఆశ్రయించారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో 2000 సంవత్సరంలో తిరిగి ఈ కేసును రీఓపెన్ చేశారు. అప్పటి నుంచి అనేక ఆటుపోట్లు, అనేక వాయిదాలు, ఇబ్బందులు, లాయర్లు మారిపోవడం, జడ్జిలు మారిపోవడం, కొందరిని లొంగ తీసుకునేందుకు ప్రయత్నాలు జరగడం, కొన్ని సంఘాలు లొంగిపోవడం, ఇలా రకరకాల ఆటంకాలు విచారణ తర్వాత 28 ఏళ్ల తర్వాత ఇప్పుడు విశాఖ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు తీర్పును వెలువరించింది. తోట త్రిమూర్తులకి జైలు శిక్ష విధించింది 18 నెలల పాటు. అయితే ఈ సమయంలో కేవలం రాజకీయంగా తనను అణిచివేసేందుకే ఈ కేసు పెట్టారని కూడా తోట త్రిమూర్తులు వాదించారు. ఒకవేళ తాను తప్పు చేసినట్టు కోర్టు భావిస్తే తాను ఎక్కడా కూడా నేరుగా ఆ సంఘటనలో కూడా పాల్గొనలేదు. ఒకవేళ నేను తప్పు చేసినట్టు కోర్టు భావిస్తే గతంలో ఇన్నేళ్ల పాటు తాను కోర్టుల చుట్టూ తిరిగి అనేక విధాలుగా ఇబ్బంది పడ్డాను, రాజకీయంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి తనకు, కాబట్టి ఇవన్నీ పరిగణలోనికి తీసుకొని గతంలో రిమాండ్ ఖైదీగా కూడా తాను ఉన్నాను, అవన్నీ పరిగణలోనికి తీసుకొని జైలు శిక్ష తగ్గించాల్సిందిగా తోట త్రిమూర్తులు అయితే కోర్టును కోరారు. చివరకు 18 నెలల జైలు శిక్షను కోర్టు విధించింది. అయితే తోట త్రిమూర్తులు ప్రస్తుతం మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఈ అంశాన్ని ప్రత్యర్థులు సహజంగానే రాజకీయాలకు ఉపయోగించుకునేవారే, కానీ ఆ అవకాశం కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే తోట త్రిమూర్తులు గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు, క్రియాశీలక నాయకుడిగా కూడా ఉన్నారు. ఈయనపైన ఇదే కేసుని చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే గతంలో ఎత్తివేస్తూ జీవో కూడా ఇచ్చింది. కానీ హైకోర్టు జోక్యంతో మళ్ళీ విచారణ మొదలై ఈరోజు శిక్ష పడింది. కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికో పార్టీకో అంటగట్టేందుకైతే అవకాశాలు లేవు. ఎందుకంటే ఈయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కూడా ఇతనికి అనుకూలంగా చాలా నిర్ణయాలు కూడా గతంలో తీసుకుంది. కొందరు లాయర్లను కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మార్చేసింది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాన్ని అయితే రాజకీయంగా వాడుకునేందుకైతే ఏ పార్టీకి అవకాశం లేకుండా పోయింది.